గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. దేవరగట్టు మాల మల్లేశ్వర స్వామి కళ్యాణం ముగిసింది. జైత్రయాత్రగా కాసేపటికైతే పూర్తయినటువంటి పరిస్థితి ఉంది. అయితే మనతో మాట్లాడడానికి నిర్ణయకి తాండకు సంబంధించినటువంటి పెద్దలు ఉన్నారు. పెద్ద చెప్పండి, ఈ జైత్రయాత్ర ఎలా సాగింది? సంప్రదాయ ప్రకారమే జరిగింది. అది మామూలు ఎనడికి గ్రామం నుంచి వచ్చినాము. ఏం లేదు, ఈ సాంప్రదాయ ప్రకారము మేము నిర్ణయం నుంచి వచ్చినాము. డోళ్ళకి వచ్చినాము. కార్యక్రమాలన్నీ ఆడ మాట్లాడుకునేము. అందులో కలిసి పైనకి దిరి మీద దేవుడిని కాటికి పోయి కళ్యాణోత్సవం జరుపుకొని ఆ దేవుని విగ్రహాలు తీసుకొని వచ్చి జైత్రయాత్రగా తీసుకుపోయి అప్పుడు మాళమల్లేశ్వరుడు ఏడాడు తిరిగినాడు, ఏమేమి చేసినాడు అనే దానికోసమే ఇప్పుడు సుమారు ఒక 5 కిలోమీటర్లు ముళ్ళబండ, పాదాలగట్ట, సస్యశ్ర బండ అయిన తర్వాత జమీవృక్షం వాటికి వచ్చే లోపల సుమారు 5 గంటలు అవుతుంది. ఆడ కూర్చొని ఇంకా ఒక అర్ధ గంట అయినాక ఆడ కార్యక్రమం ఉన్నది. ఆ పత్రి తీసుకునేది, ఆ పత్రి తీసుకొని ఎదురుబసం గుడికి వస్తాం. ఎదురుబసం గుడికి వచ్చినాక దైవవాణి కార్యక్రమం 3వ తారీఖు ఉంటుంది. 4వ తారీఖు రథోత్సవం, 5వ తారీఖు పొద్దున్న 8 గంటలకల్లా గొలుసు దెంపుట, సాయంకాలము దేవునికి కంకణ విసర్జన, 6వ తారీఖు నిర్ణిక గ్రామం రాత్రి చేరుకుంటారు దేవుడు. అంటే ఈ కర్రల సంబరం ఎందుకు వచ్చిందంటారు? సంబరం కాదు, ఇది సంభ్రమంగా ఇంతమంది వచ్చి ఇక్కడ సంభ్రమంగా చేస్తాము. మేము సమరం అనుకుంటే ఇంతమంది ఇన్ని సెల్లులు తీసుకుంటామా? 1000 మంది తీసుకుంటారు సెల్లులో. మరి అది సాంప్రదాయము. జనాలకి ఈ దేవుడు అంటే అంత ఇష్టం ఎక్కువ. వేరే దేవుడు ఉంటారులే, ఏదన్నా కానీ మా దేవుని బండారు పడాలా, నాకు దేవుని బండారు పడాలనే ఉద్దేశంతోనే ఈ పండుగ జరుపుకునేది. ఆ బండారు కానీ మాకు కొంగు బంగారంగా మా ఒకటే కాదు, ప్రతి పల్లెలోకి అదే దేవుడిచ్చిన మాకు వరం. అంటే ఏ గ్రామాలు దేవుని కోసం పోటీ పడతాయి? ఏ పోటీ పడే ప్రసక్తే లేదు. అందరూ వస్తారు. 30 పల్లెలు వస్తారు, ఒక పల్లెలు కాదు. వీళ్ళు జనాలు అంటారు వా ఊళ్ళో ఈ ఊళ్ళో కొట్లాడతారనే ఫస్ట్నే లేదు. కొట్లాడాలా, దేవుడు మోసుకపోవాలంటే ఇప్పుడు 6 కిలోమీటర్లు దేవుడు పోయి తిరిగి వస్తాడు. మరి ఇప్పుడు వాళ్ళు తీసుకపోవచ్చు కదా, అట్లా తీసుకపోరు. అంటే ఎందుకోసం అంటే ప్రతిసారి కళ్యాణకట్ట దగ్గరకు రాగానే ఈ నిప్పులు గాల్లోకి ఎగరైన కర్రలపై ఒత్తిడి ఎక్కువ ఉంటుంది ఆడ. మీరు కానీ చూడండి, మీరు లైవ్ చూడండి, ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. ఆ ఒత్తిడికి కొంత కట్లు కొట్టుకునేది ఉంటుంది. అంతేగాని ఆ బిర్రకు తడలేక ఎవరన్నా ఒకరు కాకడాలు అంటిస్తారు. అంతేగాని ఎవరు గిట్టుకునేది ఏమి ఉండదు. మీరేమో సంబరం చేసుకున్నామంటున్నారు, కానీ బయట జనాలు చూస్తేనో లేక ఈ వాతావరణం చూస్తే సంబరం జరిగిందనేటువంటి భావన వస్తుంది. చూస్తే అలాగే కనిపిస్తుంది. ఏమంటారు వాళ్ళు? మీరు చెప్పిన ప్రకారము ప్రతి ఏడాది ఇదే జరుగుతుంది కదా. ఇంత జనం ఎందుకు రావాలా? కొట్లాడేవాళ్ళు చూసేకి రారు కదా. దేవుని చూసేకి, దేవుని కార్యక్రమం చేసేకి వస్తారు. కానీ కొట్లాడతాడంటే రాడు. మేము ఎవరైనా కొట్లాడతాడో ఒక రాయేస్తారా పడి దవ్వుపోతాం. ఇది దేవుని సంప్రదాయం. ఇది తాత మనము ఇప్పుడు 40 ఏళ్ళ నుంచి నేను బండిలో పాల్గొనేనే. దేవుడు ఇంతవరకు మమ్మల్ని అట్లే కాపాడాడే. మనం ఏమైనా చెప్తాం కదా, మందు మాంసము మా 3 ఊరాలు తినవు. ఈ 10 రోజులు తినలేదు మా 3 ఊర్లో. దాని ప్రకారం కట్టుబడే పండుగ జరుగుతుంది. ఎందుకోసమని కర్రలు తీసుకొని రావాల్సినటువంటి పరిస్థితి? కర్రలు దేవునికి ప్రొటెక్షన్ కావాల్సిందే. ఎందుకు కావాలంటే 400 మెట్ల పైనుంచి కిందకి దిగి రావాలి దేవుడు. సుమారు 25,000 30,000 మంది పైనుంచి దేవుని అంటే వస్తాము. మరి అప్పుడు ఆ దేవుడు బయటకు రాడు. కింద వేసుకొని రావాలా, లేదా మనమన్నా దెబ్బ తినాలా. అందుకోసమే ఇప్పుడు కింద ఆ ప్రొడక్షన్ ఉన్న దానికే కోసం కదా. కిందకు వచ్చేంత వరకు ఆడేం గిట్టుకునేది ఏం లేదు కదా. దానికోసమే ప్రొడక్షన్ కట్టాలని మేము అనేది. అంటే ప్రొడక్షన్ కట్టలుగా ఉంటే ఈ ఎక్కడైతే ఇనుపు చూలు ఉన్నాయో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇవి వద్దు అని పోలీస్ డిపార్ట్మెంట్ అన్నారు అందరూ. ఇది కానీ చెప్తాను, 100కి 90% కట్ చేసినాం. నేనే 40 ఏళ్ళు చూస్తాను. కనీసం అంటే అప్పటికి ఇప్పటికి ఈ రింగుల కట్లు ఒక 10% ఉన్నాయి. ఆ బన్నికి ఈ బన్నికి ఒక 10% ఉండేది. 90% సాదా కట్లే. మీరు ఇప్పుడు చూడండి, 90 సాదా ఉంటే 10 రింగుల కట్లు అంతే. కొట్టుకునేం లేదు. కొంతమంది అడవిలో పోతుండ్రు అప్పుడు రాత్రి. అప్పుడు దున్నుపోతులు గిన్నెపోతులు వస్తే సాదా కట్టికి దున్నుపోతులు కొట్టే తడదు, ఒక ఏటుకి ఇరిగిపోతుంది. ఈ ఏటుకైతే తడుస్తుందని అప్పుడు ఆ సంప్రదాయం కొలిపినారు. అంటే ఎందుకు దాంతోపాటు దివిటి పట్టుకొని గాల్లోకి ఎగరేసి జనం మీదకి వేసేసి అది ఎప్పుడు బిర్రైతే జనాలకి ఒత్తిడి ఎక్కువైనప్పుడే దాన్ని ఆ పని చేసేది, లేకుండా చేయరు.
ఆ బిర్రు అయితేనే ఏది ఇక్కడ సరుకునేకి లేదు కదా ఆ దానికైతే దోవ అవుతారు. గత ఏడాదికి ఏడాదికి మార్పు ఏంది, మంచి ఏం జరిగింది? మార్పు ఏం లేదు, మార్పు ఏడాది జనం ఎక్కువైతారు. మార్పు అనేది దేవుని మీద అభిమానం ఎక్కువైపోయింది. మనం కొట్టుకుంటామంటే ఎవరు రారు. ఇది నీకు తెలిసిందే, నాకు తెలిసిందే. దేవుడు అనేదే వచ్చారు కదా, ఆ దేవుడు మహిమ అట్లుంటుంది అనమాట అంతే. ఈ ఈ జైత్రయాత్ర ముగిసిన తర్వాత మనం చెప్పేటువంటి భవిష్యవాణి ఎలా ఉండబోతుంది? అది పూజారి ఉన్నాడు గిరిస్వామి అని, అతను కానీ 5 రోజులు అన్నం గిన్నె తినడు, ఇంత పాలు తాగి 5 రోజులు అట్లే ఉంటాడు, నిశ్చిత ఉండి చెప్తాడనమాట. అది జనానికి అది వీరికి కానీ చాలా మంది వస్తారు. దైవవాణి కార్యక్రమం అనేది మంచిది. అది మరి ఒకళ్ళకి మనం చెప్పినట్లు కాదు, జనాలు చెప్పేది ఏమనేది లేదు. పంట వచ్చింది కానీ రేటు కానీ దాని ప్రకారం నడుస్తుంది. అంటే ఇప్పుడు దాకా ప్రతి ఏడాది భవిష్యవాణి చెప్తుంటారు కదా, దేవవాణి చెప్తారు కదా, ఈ దేవవాణి చెప్పింది సూచన తప్పకుండా జరుగుతున్నాయి ఇక్కడ? జరుగుతాయి. ఇప్పుడు 6,000 పత్తి చెప్పినాడంటే 7,000 పైన అమ్ముతాం. 3,000 జనులు చెప్తే 3,500 అమ్ముతాం. దాంట్లో ఇంకోటి కొన్ని చెప్తాడు, అది 3,6, 6,3 అనే మాటలు కానీ చెప్తాడు. అది కానీ పెరగది తగ్గేది. 3 నెలలు తగ్గితే 3 నెలలు ఎరుగుతుంది, మరి 3 నెలలు పెరిగిందంటే 3 నెలలు తగ్గుతుంది. అట్లుంటుంది కార్యక్రమం. మాత్రం ఖచ్చితంగా వానతోటి చెప్తాడు. అది మామూలు కొన్ని తెలిసిన ప్రకారం మేము ఆడే చెప్పేస్తాం ఈ ఏడు ఇట్లుంటుంది అనేది. ఈ ఏడాది వచ్చినటువంటి ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు భక్తులందరికీ? భక్తులందరూ వాళ్ళే తెలుసుకున్నారు కదా పండుగ బాగా అయిందని. దేవుడు ఏడు వాన కానీ రాలేదు, పిల్ల జల్లలతో వచ్చినారు, వాళ్ళకి కానీ పండుగ బాగా అయిందని. మనం కొట్టుకునేది గిట్టుకునేది వాళ్ళకి ఏమో అనుకోరు కూడా, అది మామూలు అనేది. వాళ్ళు చూసేవాళ్ళు మామూలు అంటారు. అది పొజిషన్. ముందుగా ఈ దేవరగట్టు మాలా మల్లేశ్వర స్వామి ఈ బన్నీ ఉత్సవం వాళ్ళు జరుగుతున్నాయి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మన దేవరగట్టు మాలా మల్లేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి ఆలూరు నియోజకవర్గ ప్రజల తరపున మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన బాగుంటేనే ఈ ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా అభివృద్ధి చెంది చాలా ప్రజలకు చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాం. దానికోసం ఆయన నిండు ఆరోగ్యంతో మంచిగా సంతోషంగా ఈ రాష్ట్రాన్ని మరింత డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే ఈ బన్నీ ఉత్సవానికి వివిధ రాష్ట్రాల నుంచి 4 రాష్ట్రాల నుంచి కర్ణాటక అయితేనేమి, మహారాష్ట్ర అయితేనేమి, తెలంగాణ, ఆంధ్ర ప్రజలు లక్షలాది మందిగా ఈ బన్నీ ఉత్సవానికి తరలి వచ్చారు. ఇది చాలా ప్రాచీనంగా ఉన్న ఆలయం, చాలా చరిత్ర ఉన్న ఆలయం. ఈ మాలా మల్లేశ్వర స్వామి ఆలయంలో ఈ బన్నీ ఉత్సవం అనేది అనాదిగా వస్తూ ఉంది. ఈ బన్నీ ఉత్సవాన్ని ప్రజలు ఇక్కడ 3 గ్రామాల ప్రజల నెర్నికి తాండా, కొత్తపేట గ్రామ ప్రజలు జరుపుకుంటారు. వాళ్ళ ఆధ్వర్యంలోనే ఈ బన్నీ ఉత్సవాలు జరుగుతాయి. వాళ్ళందరికీ కూడా మేము కూడా చెప్పడం జరిగింది, భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈ బన్నీ ఉత్సవాలు జరుపుకోవాలని చెప్పేసి గత 2 రోజులుగా మేము కూడా గ్రామ పెద్దలతో కూడా మాట్లాడడం జరిగింది. దానికి వాళ్ళు కూడా అందరూ సమ్మతించారు. అలాగే ఇక్కడ భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం, మన డిఐజీ గారు అయితేనేమి, ఎస్పీ గారు, కలెక్టర్ గారు, మన ఇక్కడ డిఎస్పీ గారు అందరూ సహకరించి ఇక్కడ ఏర్పాట్లు కూడా అధికారులు అన్నీ చేస్తున్నారు. ముఖ్యంగా భక్తులకు ఇబ్బంది కలగకుండా తాగునీటి సౌకర్యం కానీ మెడికల్ క్యాంప్స్ కూడా పెట్టడం జరిగింది. అలాగే లైటింగు, సీసీ కెమెరాలు ఎక్కువగా పెట్టి, గతంలో కంటే ఎక్కువగా పెట్టి ఇక్కడ ఇబ్బందులు కూడా ఏమి ఉండకూడదనే ఉద్దేశంతో ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ చాలా ఏర్పాట్లన్నీ చాలా బాగా చేశారు. ఇక్కడ వచ్చిన ప్రజలు భక్తితో ఈ బన్నీ ఉత్సవాలు జరుపుకొని ప్రశాంతంగా ఇళ్లకు కూడా చేరుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈ బన్నీ ఉత్సవం భక్తితోనే జరుపుకోవాలా, ఎటువంటి ఇబ్బందులకు తలెత్తుకోకుండా కూడా జరుపుకోవాలని చెప్పేసి మేము ఇక్కడ ఉన్న ప్రజలను కోరుకుంటున్నాం. మనం ఇక్కడ వచ్చిన భక్తులకు ప్రశాంతంగా ఇల్లు చేరుకునే విధంగా ఈ 3 గ్రామాల ప్రజలు సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. జైత్రయాత్ర ముగిసింది. 9 గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలంతా కూడా కర్రలతో సమరాన్ని సాగించారు. జైత్రయాత్ర ఇప్పుడే 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి రక్తపడి బసవన్న కట్టకు చేరుకునేటువంటి పరిస్థితి ఉంది. మనతో మాట్లాడడానికి స్థానికులు కర్రలతో సంబరంలో పాల్గొన్నటువంటి వాళ్ళు, సంబరం చేసుకున్నటువంటి భక్తులు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ ఏడాది ఎలా జరిగిందండి? సార్ బాగా జరిగింది సార్, కానీ అంతగా జరగలేదు, ఏం జరగలేదు. కొన్ని సంవత్సరాల నుంచి బాగా జరుగుతుంది, కానీ ఇప్పుడు ఏం జరగలేదు అంతగా. అంటే కొట్లాడుతున్నారు కానీ అంతగా లేదు.
ముందు నుంచి ఎంత ఆడవాళ్ళే చేసుకున్నా ఏం తెలియదు. అంతా పండగ వాతావరణం బాగుంది. కానీ అన్ని ఎవరికి కార్యక్రమాలు హాని జరగలేదు. చేసుకున్నాం. అందరూ బాగున్నారు, అందరూ బాగున్నారు, అంతే చాలు. మాకు కొట్టాడు అవుతుంది, మామూలుగా అవుతుంది అంతే, ఏం జరగలేదు. కానీ బాగున్నారు, అంతా దేవుడి ఆశీర్వాదం అంతే. ఏమి ఈ దేవుడు గొప్పతనం ఇది మహత్యం మా ఏంటో చాలా సంవత్సరాల నుంచి నడుస్తుంది. దేవుడు చాలా బాగున్నాడు. నాకు తెలీదు, నాకు దేవుడు ఇప్పటి నుంచి కాదన్నా, ఈ కర్ర తీసుకొని పాల్గొన్నావా? నేను చూడడానికి వచ్చింది, నన్ను ఆడడానికి రాలేదన్న. మేము చూస్తాం అంతే, ప్రతి సంవత్సరం వస్తాము, చూస్తాము, వెళ్తాము. చాలా బాగా జరుగుతుంది. తాగిన వాళ్ళు గొడవ చేస్తారు తప్ప ఇక్కడ బాగా ఆడేవాళ్ళు ఎవరు గొడవ చేయరు ఇక్కడ. అన్నా, ఏడా అంగంది నేను? అవునా? అదేంటే జగన్ మనతో మాట్లాడి మరికొంతమంది ఉన్నారు, మాట్లాడదాం. అవన్నీ మా పురాతన కాలం తెలియదనా, పురాతన కాలం నుంచి మాకు తెలియదు, పెద్దలు తెలుసు. ఈరోజు నేను ఈ కర్రల సమరంలో పాల్గొన్నారు కదా, ఎంతమంది వచ్చారు మీ ఊరు నుంచి? మా ఊరి నుంచి 200 మంది వచ్చాం, 200 మంది ఈ కర్రలు తీసుకొచ్చారు. తెచ్చాం. మీ బ్యాచ్ అంతా ఈ పాల్గొనిందా? ఎందుకు దేవుని కోసం ఈ జరిగే గొడవ అంటే పురాతన కాలం నుంచి వస్తున్నాం, మా తాత కాలం నుంచి వస్తుంటారు. అంటే మీ తాత అప్పుడు కూడా కర్రలు తీసుకుని వచ్చి కర్రలు తీసుకొని వచ్చింది. మనతో మాట్లాడడానికి గొడవై ఉన్నారు. సభ చెప్పండి, ఈసారి ఎలా జరిగింది ఉత్సవం? ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా అద్భుతంగా జరిగినది. ఇక్కడుండే పోలీసు ఉన్నతాధికారులు, మరి ఇక్కడ ఉండే జిల్లా కలెక్టర్ గారు, మరి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజల నిరణికి, కొత్తపేట, తాండా, చుట్టుపక్కల గ్రామ ప్రజలు చాలా సంతోషంగా ఈ పండగ జరుపుకుంటారు ప్రతి సంవత్సరం, దసరా పండగ. ఈ గొడవ వేషం ఎందుకు వేస్తారు? ఇది మా వంశ పారంపరంగా, మా పరమశివుడు మా ఇంటి కురువల ఆడపిల్లని పెళ్లి చేసుకున్నందువలన మీకు ఈ వృత్తి అనేది మీకు ఇస్తున్నానని చెప్పి మాకు ఇది ఇచ్చినది. అంటే ఈ డోలు డమ్కి తర్వాత మీరు బండారం పూస్తూ ఉంటారు కదా, ఎక్కడ పరమశివుడు ఎన్ని బాధలున్నా ఏమైనా రోగములున్నా, ఏమైనా మామూలు బంట్ల సమస్యలు ఏమైనా ఉన్నా, ఈ బండారేస్తే అంత భస్మైపోను కాక అని చెప్పి ఆయన పరమశివుడు మాకు ఇచ్చిన వరం ఇది. ఈ గొలుసులు తెంపే సాంప్రదాయం ఎందుకు వచ్చింది, ఎందుకోసం? అంటే ఆయన ఒక మనిషుర మల్లాసురుడు రాక్షసులను ఒక ఇద్దరిని సంహారం చేసినప్పుడు ఆ పరమశివుడు ఒక రౌద్ర ఆకారంతో ఉంటే శాంతింపజేయడానికి వీళ్ళంతా దేవతలు గొలుసుతోన కట్టేసింటే కూడా అది తెంచుకొని వెళ్ళి ఆయన పంచామృత సేవించాడు. దానికి గొలుసు తెంపుట ఆట. అంటే ఏ రోజు జరుగుతుంది గొలుసు తెంపేది? ఇది ఈరోజు పండగ. ఉదయాన్నే పొద్దున దైవ కార్ణికము, తర్వాత మూడో రోజు వచ్చేసి తేరు, తర్వాత 4వ రోజు గొరవేలు గొలుసు తెంపుట, గొరవేలు పాలు తాగుటకు 4వ రోజు. గొరవేలే ఎందుకు గొలుసు తెంపాల్సిన తెంచేటి సాంప్రదాయం వచ్చిందంటే అంటే ఆ శివుడు అనేది ఈ గొరవేల సాంప్రదాయంలోన ఈ వేషధారణ వేసుకొని ఆ మనీశ్వర మల్లాసురుడు రాక్షసులను సంహారం చేసినాడు ఒకప్పుడు. ఇక్కడ డెంకణ దేశం అనే దేశం ఒకటి ఉండేది ఇక్కడ ప్రపంచం అప్పటికి. ఆ దేశంలోన ఋషులు, మహా ఋషులు, పెద్ద వాళ్ళంతా తపస్సు చేస్తుంటే మనీశ్వర మల్లాసుర రాక్షసులు అనే వాళ్ళని సంహారం చేయాలని చెప్పేసి ఆ శివుడు, పరమశివుడు ఈ అవతారము అంటే భైరవ అవతారం, మార్తాండ భైరవ, గురవైన మార్తాండ భైరవ అంటే కుక్క అవతారము, కొంతమంది కుక్క అంటారు, మల్లయ్య అంటారు. ఆ అవతారం ఎత్తి వాళ్ళని సంహారం చేసిన తర్వాత వాళ్ళ రాక్షసులు ఉండి మాకు ఎవరి రక్తమైనా బాధ లేదు, మీ రక్తమే కావాలా శివ అంటే ఇప్పుడు మా గురవయ్య గారు 5 చుక్కల రక్తం ఇచ్చి ఆయన వస్తున్నాడు అక్కడ. అంటే 5 చుక్కల రక్తం ఎందుకు ఇవ్వాలి? ఆ రాక్షసులు వరం కోరినది. ఏమని కోరారు? అంటే శివుడే నీ రక్తం అయితేనే మాకు తృప్తిగా ఉంటుంది, నీ రక్తం ఇస్తేనే మాకు లెక్క అన్నందువలన ఆ శివుడే త్రిశూలాన్ని తీసి ఇక్కడ ఆయన పిక్కకు తీసి రక్తం 5 చుక్కల రక్తం ఇచ్చినాక వాళ్ళు మరణించినారు. మణిమల్లాసుర రాక్షసులు ఏం చేశారు ఈ దేవరకొండ? అంటే ఇక్కడ ఒక తపస్సులు చేసే మహా ఋషులు, తర్వాత గొప్ప వాళ్ళు, పెద్ద వాళ్ళు, సాధువులు, సత్పురుషులు వాళ్ళు ఉండేవారు. అంటే మనీశ్వర మల్లాసుర వాళ్ళంటే మా నామమే దేయించాలి, వేరే నామము అనకూడదు అనే ప్రసక్తితో వాళ్ళు ఉన్నారు అక్కడ. విష్ణువు, ఈశ్వరుడు, బ్రహ్మదేవుడు, సత్పురుషులు అంతా కలిసి ఈ మల్లయ్య స్వామి అవతారం సంహారం చేసిన తర్వాతే ఆయన ఉగ్ర రూపం దాల్చిస్తుంటే ఎవరు పట్టుకోవడానికి చేత కాకుండా ఇనుప గొలుసులతో కట్టేసినారు ఆయన్ని. ఆ ఇనుప గొలుసులతో కట్టేస్తుంటే ఆయన వాటిలో తెంచుకొని వచ్చి కాసి కూడా వాళ్ళని ఆ పంచామృత సేవించినాడు. అంటే మనం చూస్తున్నాం కదా, ప్రతి ఏటా ఇది జరుగుతూ ఉంది. మీరు గొరవైలో వస్తారు, ఎంతమంది గొరవైలు పాల్గొంటుంటారు? దాదాపు కంటే వేల సంఖ్యలో ఉంటారు సార్. ఈరోజు దాదాపు అంటే 100 మందిలో ఉన్నారు. రేపు వచ్చే ఆదివారం గొరవైలు గొలుసు తెంపే కార్యక్రమం ఉంటే ఎక్కడున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇక్కడ వచ్చి డ్రెస్ వేసి ఆయన ముందర ఖచ్చితంగా ఆడవలసింది, ఎంత పెద్దవాళ్ళైనా సరే. అంటే అలా ఆడడం ఎందుకు? వంశపారంపరంగా ఖచ్చితంగా చేయాలి. మా వంశ ఇంటికి పెద్ద కొడుకుని కూడా చేస్తున్నాం మేము అట్లా. ఈ మాల మల్లేశ్వర స్వామి సంబంధించిన కళ్యాణం ఏంటి, ఎందుకోసం జరిగిందంటే?
అంటే వాళ్ళు సంహారం చేసినాక మాళవి మల్లేశ్వర స్వామి కళ్యాణం జరుగుతుంది సార్. జరిగిన తర్వాత వాళ్ళు అట్లా వేట మార్గానికి ఇద్దరు, పార్వతి పరమేశ్వరుడు, గంగిమాళమ్మ తుప్పద మాళమ్మ, ఆయనకి ఇద్దరు భార్యలు, గంగిమాళమ్మ విష్ణుచరుడు, తుప్పద మాళమ్మ కురువులింటి ఆడిపిల్ల. వాళ్ళిద్దరు అట్లా సంచారము అంటే వేట మార్గంకి అలాగ వెళ్ళినప్పుడు ఆయనకి ముళ్ళు గుచ్చుకుంటే బంగారు కడ్డితో ముళ్ళు తీస్తారు. ముళ్ళు తీసిన అలా వెళ్ళి వచ్చేసేవాళ్ళు. ఈ మెరివిని జరిగే సాంప్రదాయంలోనే ఒకరికొకరు మామూలుగా కట్టెలతో కర్రలతో అలా ఒక ఆనంద హీలాదంతో తాండవం ఆడతారు వాళ్ళది. అంటే ఎందుకోసం అని కళ్యాణ కట్ట దగ్గరకు రాగానే ఒకవైపు చేతిలో ఉన్నటువంటి డివిటీలు మొత్తం ఆకాశంలో ఎగరేస్తారు, కర్రలతో కొట్టుకునే పరిస్థితి. అంటే దేవుడు మాకి కావాలా మీకి కావాలా, దేవుడు మాకే కావాలా మీకే కావాలనే పొజిషన్లో వాళ్ళు మా ఊరికి మీ ఊరికి అనే మధ్యలో చిన్న తగుదులాట అంతే. అంటే ఏ గ్రామాలు ఒక జట్టు కొంటే మరి ఏ గ్రామాలు పోటీకి వస్తాయి? నిరణికి, తాండా, కొత్తపేట ఒక గ్రామాలు ఉంటాయి, అరికేరి, సుಳುబావి, ఇరుపాపురము, ముద్దనగిరి కొన్ని గ్రామాల వాళ్ళంతా ఒక్కొక్క ఇదిగా చేసుకుంటారు వాళ్ళు. అంటే కర్రలే ఎందుకు పట్టుకొని రావాలంటే కర్రలు ఎందుకు పెట్టుకొని రావాలంటే రాత్రిపూట ఇప్పుడు అడవిలోకి వెళతారు. రాత్రిపూట అడవిలో వెళ్ళినప్పుడు జంతువులు ఏదైనా వస్తువు ఉంటాయి, దానికి భయానికి కోసం వీళ్ళు కర్రల సాంప్రదాయంగా అప్పుడు ఢిల్లీ నవాబు పెట్టిపోయింది. ఇది మనం పెట్టిపోయింది కాదు, ఇది మనం చేసింది కాదు, ఢిల్లీ నవాబు పెట్టిపోయింది ఇది. అంటే మీరు అడవిలోకి వెళ్ళినప్పుడు ఊతగా ఉపయోగపడుతుంది అన్నారు, మరి అలాంటప్పుడు ఇక్కడ కొట్టుకునే పరిస్థితి ఎందుకు? అంటే వాళ్ళకి కావాలని కొట్టుకోవడం లేదు, ఒక మామూలుగా మనిషి తగిలేటప్పుడు కొట్టుకుంటారు, దాన్ని వీళ్ళు ఇది అంటున్నారు అంతే. ఈ దేవరగడ్డకు వచ్చేటువంటి భక్తులకు ఏం చెప్పదలుచుకున్నారు? సకుటుంబ సపర సమావేతంగా ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండి మాళామల్లేశ్వర స్వామి కృప వాళ్ళకందరికీ ఎల్లవేళలు సురక్షంగా కాపాడాలని మనస్ఫూర్తిగా మల్లయ్య స్వామిని మాళామవతిని వేడుకుంటున్నాం సార్. అంటే దశమి రోజే ఈ సమరం ఎందుకు జరుగుతుంది? దశమి రోజే అంటే సార్ ఇక్కడ ఆయన దసరా పండగ రోజు మాత్రమే ఇక్కడ జరిగినది. అంటే విజయదశమి రోజే వాళ్ళని సంహరించిండేది మా మణిశ్వర మల్లాసుర రాక్షసులని. దానికి ఆ ప్రత్యేక దసరా పండగ ప్రత్యేకత సార్. ఇక్కడ ప్రపంచంలో బిగ్గెస్ట్ దేవాలయం ఇది. తర్వాత భవిష్యవాణి ఏదో చెప్తారంట బసవన్న కట్ట, ఏంటది? అంటే ముందు కాలచక్రగమనం ముందు జరగబోయేది, వర్షాలు పంటలు పాడిలు ఎలా ఉంటావనేది ఆయనకు వచ్చే సంవత్సరం నుంచి అది ఎట్లా ఉంటుంది, రేట్లు ఏముంటుంది, జొన్నలు పత్తి వర్షాలు ఎట్లుంటాయి, కాలం హెచ్చు తగ్గు రేటు 3కు 6 అంటే 6కు 3 అంటే హెచ్చు తగ్గు, ఎక్కుతుంది తగ్గుతుంది తగ్గుతుంది అనే దాని ప్రక్రియ బట్టి ఆయన మొదలంగే భవిష్యవాణి చెప్తున్నాడు. బ్రహ్మం గారి కాలజ్ఞానం చెప్తున్నాడు, ఆయన చెప్తున్నాడు. అంటే చాలా మంది మనం చూసాం, అంటే వచ్చేటువంటి బహుపరాక్ అని ఎందుకంటారు ఈ పదం? బహుపరాక్ అంటే ఆయన ఒక ఆనందం, అది ఒక తాండములో అదొక శివ తాండంలో అదొక పదము. బొపరాక్ అంటే ఆయనకు ఉండే లోపల ఉండే అవయవాలన్నీ ఒక మనిషికి ఎక్కడ లేనంత ఆనందంగా కలుగుతుంది ఆయనకి. ఎందుకోసం డివిటీలు చేతులు పట్టుకొని రావాల్సిన పరిస్థితి అంటే ఇక్కడ కరెంటు లేదు ఒక సమస్య, ఒకప్పటికి కరెంటు లేదు, ఆ జివిటీలే వెళుతురు వాళ్ళకి. ఆ జివిటీల వల్లనే ఇలా వెళ్ళి ముళ్ళుబండ, రచ్చబండ, పాదాల కట్ట, కళ్యాణ కట్ట దగ్గరికి వచ్చేవాళ్ళు. అప్పుడు పూర్వీకులు అప్పుడు కరెంటు లేదు, ఏం లేదు, కరెంటు ఆ జివిటీలే వాళ్ళకి ఆధారము. అంటే ఇప్పుడు ఆల్రెడీ లైటింగ్ వచ్చాయి, ఎల్ఈడి బల్బులు వచ్చాయి. ఆచార ప్రకారం అయితే జివిటీలు ఉండే తిరల ఆయనకు జివిటీలే ఉండదు సార్. ఇప్పుడు ఇక్కడ ఉంది సార్, అడవిలో పోతే ఏముండదు సార్, అడవిలో పోతే కావాలి కదా మరి ఆయనకి. అంటే దివిటీ కావాల్సిందే, కర్ర ఉండాల్సిందే సార్. ఒక ఏదైనా జంతువే వచ్చింది, ఒక పులి వచ్చింది, ఒక ఎలుగుబంటే వచ్చింది, ఏదో వచ్చింది, మన చేతి ఏదైనా చేయగలమా? చేయడానికి కాదు కదా. తగలాట్లో ఒకరికొకరికి ఊక అలా తగిలినంత వలన వాళ్ళు ఊక అది అంటారు కానీ అంతవరకు, కానీ ఇదైతే అది అటువంటిది ఏది కాదు. ఏ ఆయుధం లేక అంటే కర్ర లేకుండా, మంట లేకుండా, అంటే దివిటీ లేకుండా చాలా మంది ఈ కొండపైన కూర్చొని ఉన్నారు కదా, వాళ్ళకి ఏమి కాదు అక్కడ? ఏమీ కాదు సార్, అది బండారే భస్మం వాళ్ళకి. బండారు ఎటువంటి గాయమైనా ఏమైనా బొపరాక్ మల్లేశ్వర స్వామి అని బండారు అంటిస్తే వాటి చితాభస్మం అయిపోతుంది. ఎందుకు గాయాలు తగిలిన వాళ్ళకి హాస్పిటల్కి తీసుకోపోకుండా ఇక్కడ బండారు పుస్తక గాయాలు ఇక్కడ ఉండే ప్రజల నమ్మకం, అది ఇక్కడ ఉండే ప్రజల నమ్మకము. ఒక తల్లిదండ్రి ఎంత నమ్మకంగా కొడుకుని పెంచుంటాడో ఈ మల్లయ్య స్వామి మీద, అతని ప్రేమ మీద, అతని ఆప్యాయత, అదే నమ్మకం అంతే. అంటే ఎందుకోసమని ఈ సమరంలో పాల్గొన్న వాళ్ళు కనీసం ఒక చుక్కైన రక్తం కారాలి అని, దెబ్బ తగలాలని ఎందుకు కోరుకుంటారు? ఆనాటి రాక్షసులు కోరిన కోరిక. అంటే ఆ కోరిక మీకు అంటే గురువైలకి సంబంధించి, కానీ చాలా మంది సామాన్య జనం వస్తారు, వాళ్ళకి ఎందుకోసం అది ప్రజలే సార్,
అది ప్రజలు వాళ్ళ సమక్షం, అది మనం ఏం చెప్పలేము కదా సార్. అది ఇప్పుడు మనం చూడడానికి వచ్చినాము, అందరూ పిల్ల పిసక సన్న పిల్ల పెద్ద పిల్ల వాళ్ళని తోలుకొని వచ్చి ఉంటారు. వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఇట్లాంటి వాళ్ళకి ఇట్లా కర్రను తీసుకుంటారు, ఇట్లా తగులుకుంటారు, ఇటు నీకు ఇట్లా తగిలా నాకు ఇట్లా తగిలంటే ఎంచేపు ఇట్లా పట్టుకోబోతే ఇట్లా పట్టుకుంటే తగిలి ఉంటుంది. దానివల్ల తగిలితే ఏమేమి కాదు సార్. అది ఆయన భస్మం వేస్తే చాలు అంత మటమాయం అవుతుంది సార్. ఎటువంటి బాధ అయినా ఎటువంటి గాయమైనా ఎందుకోసమని ఈ డమురుకు మీతో నిత్యం చేతిలో ఉండేది. ఆకాశము భూమి మధ్యలో కలిపింది పంచభూతములు దీంట్లో ఉంటుంది. ఓంకారనాదము ఓంకారనాదము ఓంకారనాదము. పాట పాడు. దీంట్లో గురువైల పాట ఉందా? ಇಂದೋ ಇವರು ಮನೆಗೆ ಸ್ವಾಮಿ ಬಂದ ಮಯಲಾರಲಿಂಗ, ಇಂದೋ ಇವರು ಮನೆಗೆ 7 ಕೋಟಿ ಬಂದ. ಆ ಉದಿಯ ಕಾಲದಳ್ಳೆದ್ದನ ಸ್ವಾಮಿಯ ಪ್ರಾಂತ ಕಾಲದಳ್ಳೊರಟನ ಶಿವನು ಕರಿಯಾಳಕ್ಕೆ ಬಗೆ ಮುಹೂರ್ತ ಮಾಡಿ ಬೇಗಣ ಪಣಿಗಳ ಚಂದ್ರಬ ಚೋಡಿ ಹಾಲು ಹಣ್ಣು ಬೆರಡೋನಿಗೆ ನೀಡಿ. ಇಂದೋ ಇವರ ಮನೆಗೆ ಸ್ವಾಮಿ ಬಂದ ಮಯಲಾರಲಿಂಗ, ಇಂದೋ ಇವರ ಮನೆಗೆ 7 ಕೋಟಿ ಬಂದ. ఇలాంటి డ్రెస్ వేసుకొని భక్తులు ఇంటి ముందు వేకాసి మేము మీ ఇంటికి మల్లయ్య స్వామి వచ్చినాము, పాలు పండ్లు డోనికి సేవించండి, మీకు అష్టైశ్వర్యములు ఆయురారోగ్యములు అన్నీ మంచిగా సకల శుభాలు కలుగుతావని చెప్పి ఆ మల్లయ్య స్వామి పేరు మీద మేము ప్రార్థిస్తాము. వాళ్ళకు తోచింది ధన రూపము కానీ దాన రూపంలో కానీ మాకు సేవిస్తే మేము స్వీకరిస్తాం సార్. ఇది దేవరగట్టుకు వచ్చినప్పుడే మీరు ఇలాంటి వస్త్రధారణ చేసుకుని వస్తారు? అది ఆచారం సార్. అది ఆచారం ఖచ్చితంగా రోజుల్లో ఎందుకు చేస్తాం సార్. ఏదైనా కార్యక్రమాలు ఉంటే కార్యక్రమాలు పూజలకి, మరి ఏమైనా పెళ్ళిళ్ళ కార్యక్రమాలు కర్ణాటక సైడ్ ఎక్కువ సార్ చేస్తారు సార్. కర్ణాటక సైడ్ 85% కర్ణాటక చేస్తే మా ఆంధ్రాలో 15% చేసేది. మొత్తంగా చూసుకుంటే గురువయ్యల సాంప్రదాయము ఇక్కడ మాల మల్లేశ్వరంకి సంబంధించినటువంటి వారసులం మేము. ఆ సందర్భంలోనే ఈ గురువయ్య వేషం వేసి ఇక్కడ గొలుసు తప్పేటువంటి కార్యక్రమం కూడా మర్నాడు జరిగేటువంటి కార్యక్రమంలో పాల్గొంటామని చెప్తున్నారు. దేవరగట్టులో జరిగినటువంటి ఈ సమరం అనే కన్నా సంబరం జరుగుతుంది అని ప్రతి ఒక్కరు విశ్వసిస్తున్నారు. అందులో భాగానే ఇక్కడ జరిగినటువంటి సమరాన్ని మనం చూడాలి. విజయదశమి రోజు జరిగే దేవరగట్టులో కంప్లీట్ అయింది. సో నిన్న నైట్ 12 గంటలకి మొదలయ్యి ఈరోజు 7 గంటలకి కంప్లీట్ అయింది. దాదాపు 1000 మందితో మనం పోలీస్ బందోబస్తు అరేంజ్ చేశాము. 10 డ్రోన్స్ ఫ్లై చేశాము. దాదాపు లాస్ట్ ఇయర్ ఏమి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేశాము దానికన్నా కొంచెం ఎక్కువమే ఈసారి చేశాము. బట్ స్టిల్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్లో 2 చనిపోవడం జరిగింది. ఒకరు హెడ్ ఇంజురీతో, ఒకరు హార్ట్ అటాక్తో. ప్లస్ నెంబర్ ఆఫ్ ఇంజురీస్ ఆల్మోస్ట్ సబ్ కలెక్టర్ గారు చెప్పినట్టు 90 ఉన్నాయి. సో ప్రజలకి ఇంకొకసారి వీఆర్ రిక్వెస్టింగ్ నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా మనం కొద్దిగా అవేర్నెస్ పెంచుకొని ఇంకా కొంచెం మనం ఇంజురీస్ కానీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ తగ్గించే కోణంలో మనం ముందు సాగాలని చెప్తాను. థ్యాంక్ యూ. ఇవి ఇట్స్ అ ట్రెడిషనల్ ఫెస్టివల్ అండి. సో మనం చెక్ పోస్ట్ పెట్టాము, కోర్స్ కొన్ని సీజ్ కూడా చేసాము. బట్ చాలా మంది క్రాస్ కంట్రీ వస్తారు, అవన్నీ ఉంటాయి. అగైన్ యాజ్ ఐ సెడ్, ఇంకా మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏమి చేసామో దానికన్నా ఇంకా కొంచెం నెక్స్ట్ స్టెప్ వెళ్ళాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఎవరైనా ఏదైనా కంప్లైంట్స్ ఉంటే మనం CCTV ఆధారంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ. మన ప్లాన్ ప్రకారం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేస్తామండి. ఇది ట్రెడిషనల్ గా జరిగే ఫంక్షన్ కాబట్టి మనం ఎంత ఎక్కువ అవేర్నెస్ పెరగొచ్చో అంత పెంచాలి. మనం ఈసారి దాదాపు 16 విలేజెస్ లో 32 కన్నా ఎక్కువ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాము. సో కొంతమంది అయితే అవేర్నెస్ వచ్చింది. సో ఇట్స్ అ గ్రాడ్యువల్ ప్రాసెస్. సో ఈసారి కొంచెం అవేర్నెస్ పెరిగింది. నెక్స్ట్ టైం హోప్ఫుల్లీ ఇంకా మనం అవేర్నెస్ పెంచడానికి చూస్తాం. రైట్, థ్యాంక్ యూ. బన్నీ ఉత్సవం ఏదైతే ఉందో అది పూర్తయింది. నిన్న రాత్రి మొదలైన ఉత్సవం ఈరోజు తెల్లవారుజామున గ్రామస్తులందరూ ఉత్సవమూర్తులను ఇక్కడ తీసుకొచ్చారు. కంప్లీట్ అయింది, ప్రశాంతంగా పూర్తయింది. మనకి ఇప్పటి వరకు రిజిస్టర్ అయిన ప్రకారము సుమారుగా ఒక 90 మంది వరకు ఇంజరీస్ అయ్యాయి. అందులో ఒక 25 మెంబర్స్కి మెరుగైన వైద్యం కోసము మనం ఆలూరు యాజ్ వెల్ యాజ్ ఆదోని హాస్పిటల్స్కి వాళ్ళని షిఫ్ట్ చేయడం జరిగింది. అందరి కండిషన్ కూడా స్టేబుల్గా ఉంది. మనకి ఇప్పటి వరకు సోఫారు 2 డెత్స్ రిపోర్ట్ అయ్యాయి. అందులో ఒకరికి హెడ్ ఇంజరీ వల్ల చనిపోవడం జరిగింది, ఇంకోళ్ళు న్యాచురల్ హార్ట్ అటాక్ ఓల్డ్ ఏజ్ వల్ల చనిపోవడం జరిగింది. సో
గతంలో కంటే ఈసారి మనము ఇంజరీ కౌంట్ అనేది తగ్గించడానికి ఏర్పాటు చేసాము. ఆ రకంగా కొంతవరకు సక్సీడ్ అయ్యామని మనం చెప్పగలం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.